ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు. పెద్దజీ స్వామి తిరుపతిలో ఇప్పుడు డెవలప్మెంట్ అయిన కారణం వారు చేసిన పని అండి. అప్పుడు ఆ కాలంలో మాడవీధి పూర్తిగా హోటల్స్ ఉండేది, ఎవరెవరో ఉండారు వాళ్ళు. కానీ ఆ డస్ట్ వాటర్ పూర్తిగా దేవాలయం లోపల వచ్చేది. అదన్నీ తీయాలని అనుకున్నారు వారు, అన్నీ తీసేశారు. తర్వాత ఈ గరుడోత్సవం నడుస్తుంది, బ్రహ్మోత్సవం నడుస్తుంది అనుకోండి, జనాలకు ఒకే రూట్ ఉండేది, ఎక్కువ ద్వారాలు లేవు. అందుకోసం 4 పక్కనలో కూడా జనాలు వెళ్ళాలని ద్వారాలు అరేంజ్ చేశారండి. వెళ్ళడానికి కూడా జనాలు మంచిగా కూర్చుని చేయాలని గ్యాలరీ వేయమన్నారు. అప్పుడు ఆ కాలంలో స్వామివారు గ్యాలరీ వేయమన్నారండి, వేశారు. అది మట్టు కదండి, వచ్చిన వాళ్ళకి అందరికీ బయట హోటల్కి వెళ్లకుండా ప్రసాదం పెట్టాలండి. ప్రసాదం ఇవ్వడం ప్రారంభం చేశారు కదా. తర్వాత అన్నదానం స్కీమ్ అరేంజ్ చేశారండి. స్కీమ్ చేసిన కూడా హరిజన్స్ కాలనీలో కూడా మన రామాలయాలు కట్టాలండి, భజన చేయాలండి, భజనకి కావాల్సిన సామాను మనం ఇవ్వాలండి, దేవాలయానికి గొడుగు ఇవ్వాలి. ఇదన్నీ స్వామి స్కీమ్లో ఉన్నది. ఏ దేవాలయానికి ఏం కావాలో మనం సహాయం చేయడమే మన కర్తవ్యంగా ఉండాలండి అని స్వామివారు చేసిన సంకల్పాలు అన్నీ సత్యమే ఇప్పుడు నడుస్తుందండి. అది మటుం కాదు, పెద్ద స్వామి ఉన్నప్పుడు రామానుజుల వారు త్రూఅవుట్ వరల్డ్ తెలియాలని అనుకున్నారు కదా. ఈ సినస్వామి వచ్చిన తర్వాత, రామానుజుల ప్రతిష్ఠ అయిన తర్వాత వరల్డ్లో శంకరాచార్య ఒకటి తెలిసేవారు ఫస్ట్ మన సంప్రదాయంలో. ఇప్పుడు రామానుజుల వారి గురించి లోకం పూర్తిగా అవకాశం ఉన్నబడి ఇది చేయాలని అనుకున్న సంకల్పం చేసిన వారు స్వామి పెద్దజీ స్వామి వారండి. తిరుపతిలో ఆనందవనం తోట ఉన్నది ఇక్కడ. అక్కడ 7.5 acres 7.5 ఎకరం ఉండేదండి. వాళ్ళు ఈక్యూ కాంప్లెక్స్ కోసం 5 ఎకరం మనకి ఇచ్చారు దేవస్థానాన్ని. అప్పుడు స్వామి అడిగారు, మీకు ఏదైనా కావాలన్నా బిల్డింగ్ కట్టిస్తారండి అడిగారు. వద్దండి స్వామి, మాకు ఇక్కడ ఇది ఉండాలి, గార్డెన్ ఉండాలి, పెరుమాళ్ళకు పుష్పం సమర్పించాలి, అక్కడ చెరువు ఉన్నది, అక్కడ ఉండాలి, అది చాలండి మాకు. అక్కడ మేము ఉండడానికి ఒక చోటు అనంతరానికి త్రినక్షత్రం ఆ కార్యక్రమం ఉంటుందండి. అప్పుడు పెరుమాళ్ళు వెయిట్ చేస్తారు ఇక్కడ. అప్పుడు ప్రసాదాలు చేసి అందరికీ వినియోగం చేయాలన్నారు. మిగతా వాళ్ళందరూ మాకు బిల్డింగ్ కట్టి ఇవ్వండి, మాకు కాంపన్సేషన్ ఇవ్వండి అని అడిగారు. కానీ అన్నదానం తోటం వాళ్ళు మనకి ఏం అక్కర్లేదండి, పెరుమాళ్ళు వచ్చేటప్పుడు ప్రసాదాలు ఎక్కువ చేసి అందరికీ వినియోగం చేయమన్నారు. చూడండి, స్వామి సంకల్పాన్ని కూడా అనంతరాం తోటం వాళ్ళు కూడా అనుకుని సౌకర్యం చేశారు కదా. అప్పుడు జనాలు వచ్చినా కూడా ఉండడానికి చోటు కావాలి, అన్ని మఠాధిపతులకు చోటు ఉండాలి. ఎంతో మంది వస్తారు వాళ్ళు ఉండడానికి. వారు కూడా మఠాన్ని ఒక్కొక్క మఠాన్ని, ఎవరికి మఠం లేదో అక్కడ మఠాన్ని కూడా కట్టించమన్నారండి. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి అన్నదానం నడవాలి, దేవాలయంలో ప్రసాదం ఇవ్వాలి. అప్పుడు ఆ కాలంలో పెద్ద లడ్డు ఒకటే దొరికేది, చిన్న లడ్డు ఏం లేదు. అప్పుడు స్వామివారు స్కీమ్ పెట్టారు, 500 రూపాయలు కట్టేసిన 50 లడ్డు మనం చేసి పెరుమాళ్ళు ఆర్గ్యం చేసి వినియోగం చేస్తారు. అది ఇప్పుడు కూడా నడుస్తుందండి. చిన్న లడ్డు ఇస్తారు అక్కడ ప్రసాదం ఇచ్చేటప్పుడు, అది అయిన తర్వాత చిన్న లడ్డు ఇస్తారు. అది పెద్ద స్వామి ఉన్నప్పుడు అది స్కీమ్ స్టార్ట్ చేశారండి. తర్వాత రామానుజుల వారి సన్నిధిలో గోషి అయిన తర్వాత ప్రసాదాలు ఇస్తారు. అలాగే మన తిరుపతి గోషి అయిన తర్వాత అందరికీ ప్రసాదం. అందులో 2 ఉన్నాయండి, తెలుసుకోవాలి. రామానుజుల వారి తర్వాత ఈ సంప్రదాయాన్ని డెవలప్ చేయడానికి మనవాళ్ళవనం ఇస్తారండి. ఆ కాలంలో మనవాళ్ళవనం ఉన్న కాలంలో తిరుపతిలో ఒక జీర్స్వామి ఉండేవారండి, 2వ జీర్లు వేసండి. అప్పుడు ఆ కాలంలో ఒక జీయస్వామి పెట్టారు. ఈ గోవిందర స్వామి గుడిలో ఒక జీయస్వామి పెట్టి, ఈ జీయస్వామి పరమించిన తర్వాత 2వ స్వామి రావాలి అక్కడ. అప్పుడు 3 ఏకాంగులు ఉండేవారు. మనవాళ్ళవాములు 8 పెట్టారండి. 5 పైన ఉండాలా, కింద 3 ఉండాలని పెట్టేవారు. పెరుమాళ్ళకి ఉలహమండ పెరువాయని నోరు పెద్దది అని చెప్తారు కదా, అందుకోసం పెరుమాళ్ళు అప్పుడు మనవాళ్ళవాములు 10 బస్తాల ప్రసాదం రోజు చేయమన్నారు. అదన్నీ కంటిన్యూ చేయాలని చెప్పారు జీయస్వామి వారు. ప్రసాదాలు ఎక్కువ చేయాలి, జనాలకు పంచిపెట్టాలి అని చెప్పినవారు మనవాళ్ళవాముల తర్వాత పెద్ద జీయస్వామి వారండి. తర్వాత ఇప్పుడు సుప్రభాతం చెప్తున్నారండి. అది ఎలాగ జరిగిందో తెలీదు. 620 ఏళ్ళు ముందు మనవాళ్ళవాములు శ్రీరంగం నుంచి వెళ్ళారండి. ఇక్కడ పృథ్వీరాజ వెంకట అన్నని వారి శిష్యుడు, ఆస్ట్ర కవి, సాంస్కృతిక స్పెషలిస్ట్ వారు తీసుకెళ్ళేటప్పుడు లోపల వెళ్ళారు. జ్ఞాపకం వచ్చింది శ్రీరంగంలో పెరుమాళ్ళు ఉదయంలో
లేవాలి కదా. అది అరవంలో సుప్రభాతం లేదండి, తిరుపతి ఇచ్చిన పాసలు ఉన్నాయి, తొందరపడి పాసనారు. ఆ జ్ఞాపకం వచ్చింది వారికి. అబ్బో, తిరుపతిలో ఉన్నాం కదా, ఈ పెరుమాళ్ళకి ఏదైనా సుప్రభాతం ఉండాలి కదా అన్నప్పుడు ప్రతిభాపంగా అర్థం కదా దగ్గర మీరు చెప్పవయ్యా అన్న. స్వామి మీరు ప్రారంభం చేయండి అని చెప్తాన్నారు. అప్పుడు మనవళని లోపల చూశారు, ఇక్కడ పెరుమాళ్ళు శ్రీనివాస పెరుమాళ్ళు చూసాడు పక్కన రాముడు ఉన్నారు. అప్పుడు ఇవరికి ఎవరి అలాగే జ్ఞాపకం వచ్చిందన్నా, పెరియ తిరుమల నంబి రామానుజుల వారికి రామాయణం చెప్పారండి. ఆ రాముడు పెట్టుకునే చేశారు, ఆ రాముడు లోపల చేస్తున్నారు. వారికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మనవళవని రామాయణం జ్ఞాపకం వచ్చింది. మున్నోరు మొడింద మొరే తప్ప మలికేటు, ముందు చెప్పిన వాళ్ళు పూర్వులు ఏం చెప్పారో ఆ మాటే మనవళవని వింటారండి. వారు అప్పుడు ప్రారంభం చేశారు. కౌసల్య సుబ్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తది అని సుప్రభాతానికి ఫస్ట్ ప్రారంభం చేశారండి. తర్వాత వారి శిష్యుడు ఉత్తిష్ట నరసాసుల కర్తవ్యం దైవమాన్నికమని మాట్లాడారు. తర్వాత లాస్ట్లో ఒక శ్లోకం చెప్పారంటే, సౌమిజామాతృయోగి మునిమనవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆమె గురువైన మనవాళవని మనసులో ఉండి ఈ సుప్రభాతం చేయమన్నారండి. ఆ సుప్రభాతం చేస్తున్నామండి సమర్పణ చేశారు. అలాగే పెద్దస్వామి వారు సత్య సంకల్పం అండి. ఆ సంకల్ప ప్రకారం ఇప్పుడు తిరుపతి డెవలప్ అయింది ఉందని కారణమే ఆ కాలంలో పెద్దస్వామి వారి సంకల్పమైంది. ఫస్ట్ రామకృష్ణ చేశారు 69లో. అప్పుడు పీపీసీ 5 పక్కన ద్వారం ఇది ఉండేది, క్యూ కాంప్లెక్స్ ఉండేది. తర్వాత 72లో లక్ష్మీనారాయణ చేశారు. తర్వాత వారు పరమించిన తర్వాత ఒక యజ్ఞం జరిగింది. ఇది అన్ని కారణం పెద్దస్వామి సంకల్పమైంది. ఇది ఎవరికి తెలియదు. జనరల్గా చేసిన ఇంత డెవలప్ అయిందండి, ఒక సాధువుడ సంకల్పం ఉన్నది తెలియాలి, వైష్ణవ సంప్రదాయం ఉండదు తెలియాలి, అలా సత్య సంకల్పుడు చెప్పిన మాట ఉండాలి తెలియాలి. దాన్ని కారణం పెద్దజీయ స్వామివారండి. ఆ తోడుగా ఇప్పుడు చిన్నజీయ స్వామి ఏం చేసి ఉన్నారండి.